అన్నయ్య, నీకు చేతనైతే నాకు ధ్రువనిచ్చి పెళ్లి చేయి. లేదంటే నేను కూడా అమ్మలాగే అమ్మతో పాటే ఉండిపోతాను. అమ్మా అమ్మా పూరి. అవునన్నయ్య, ఆ కుటుంబం వల్ల అమ్మ తర్వాత నష్టపోయింది నేనే కదన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? ఇంకొకసారి అలా మాట్లాడితే అమ్మ జీవితాన్ని నేను చక్కదిద్దలేకపోయాను. కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు మాత్రం అలా జరగనివ్వను. ఎందుకలా మాట్లాడుతున్నావు? మరి ఇంకేం చేయమంటావమ్మా? చూసావుగా చెర్రి ఏం మాట్లాడుతున్నాడు. పూరి, ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించు. నీకోసం అక్కడ 2 జీవితాలు త్యాగం చేశారు. ఇది ఎంతవరకు కరెక్టో నువ్వే ఒకసారి ఆలోచించు. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది మా అన్నయ్య కోసమా, భూమి కోసమా? పూరి ఆగు. నువ్వాగమ్మా. నువ్విక్కడికి రావాలి అనుకుంటే మా అన్నయ్యకి తమ్ముడిగారా, అంతేకాని భూమి తరపున రాయబారానికి మాత్రం ఇక్కడికి రావద్దు. ఇదే నీకు ఆఖరిసారి చెప్తున్నాను చెర్రి. పూరి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? మీరు నా జీవితంతో ఆడుకుంటున్నారమ్మా. దాంతో పోలిస్తే ఇప్పుడు నేను చేసింది చాలా చిన్నది. పూరి పూరి. పూరి చాన్నాళ్ళైందిరా మనం కలిసి. కూర్చోరా. పద్మా, మన కేపీ వచ్చాడు. బావున్నారా అన్నయ్య గారు? బావున్నానమ్మా, నువ్వు బావున్నావా? బావున్నానన్నయ్య. కూర్చో. చెప్పరా, ఏదో ముఖ్యమైన విషయం అన్నావు. నా కూతురు పూర్ణిమ పూరిరా. అవునరా, మీకు 2 పిల్లలు కదా. ముందు అబ్బాయి అనుకుంటా. అవునరా, వాడి పేరు గగన్. వాడిప్పుడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్. విన్నానురా, మ్యాగజైన్స్లో కూడా చూశాను. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదురా, మీ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని తెలిసింది. ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను. అరే విశ్వా, విశ్వా. నాన్నా, తను కేపీ అని నా చిన్నప్పటి ఫ్రెండ్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మా వాడు ముంబైలో జాబ్ చేస్తున్నాడు రా. ఓ, రే, అమ్మాయి ఫోటో చూడరా. కేపీ, అమ్మాయి పేరేంటన్నావు? పూర్ణిమ పూరి అంటాం. ఎరా, అమ్మాయి నచ్చిందా? నచ్చిందమ్మా. యాక్చువల్గా మా పూరికి ఇంతకుముందు ఓ పెళ్లిపెట్టల దాకా వచ్చి ఆగిపోయిందిరా. నా కూతురు తప్పేం లేకపోయినా శిక్ష మాత్రం అదే అనుభవిస్తోందిరా. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని మీకు దాచకుండా చెప్పాను. ఇది చెప్పిన తర్వాత కూడా మీరు నాతో సంబంధం కలుపుకుంటే నేను చాలా అదృష్టవంతుడిరా. చూడు కేపీ, నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నీ నిజాయితీ నాకు తెలుసు. కొన్నిసార్లు కాలం మనల్ని పరీక్షిస్తుంది. అంత మాత్రాన మనం చెడ్డోళ్ళమని కాదు. మరేం పర్వాలేదన్నయ్య. మీ పూరిని మా పూరిలా చూసుకుంటామన్నయ్య. నాన్నా, నాకు పాస్ట్ కంటే పర్సన్ ముఖ్యం. నాకు ఈ మ్యాచ్ ఓకే. అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మాకీ పెళ్లిపై ఎలాంటి అభ్యంతరం లేదు కేపీ. అవునన్నయ్య, మా అందరిది ఒకటే మాట. చాలా థ్యాంక్స్ అమ్మా. నమ్మకంతో వచ్చాను, నిలబెట్టారు. రే, మీ అబ్బాయి ఫోటో పంపిస్తావా?
ఇప్పుడే పంపిస్తాను. థ్యాంక్స్ రా, వస్తాను రా. ఓకేరా. ఉంటానమ్మా. సరే అన్నయ్య. బాయ్. బాయ్ అంకుల్. మేడం 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 మీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు. మేడం 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 ప్లీజ్. నాకేం అర్థం కావట్లేదు. నేను శోభా చంద్ర గారి కూతురు అనగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని చూడాలని వస్తే మొహం చాటేస్తున్నారు. నేనేం తప్పు చేశాను మేడం? ఏం తప్పు చేశావా? అపూర్వ ఎవరో నీకు తెలీదా? అపూర్వ మీ అమ్మకు చేసిన ద్రోహం ఏంటో నీకు తెలీదా? తెలుసు మేడం. తెలిసి కూడా అపూర్వతో ఎందుకుంటున్నావు? తన చేతిలో చచ్చిపోవాలనా? మీ నాన్నకిష్టం లేకపోయినా సరే నువ్వు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి పోరాడుతున్నావని అర్థమైంది. మీ అమ్మను చంపింది అపూర్వే అన్న విషయం బయటపెట్టి తనకి శిక్ష పడేలా చేస్తావని అనుకున్నాను. కానీ వాళ్ళింట్లోనే ఉంటున్నావని నేనస్సలు ఊహించలేకపోయాను. అలా ఉండడం కన్నా మీ అమ్మ వారసత్వంగా వచ్చిన నాట్యాన్ని నమ్ముకొని బతికినా మీ అమ్మకి గౌరవంగా ఉండేది. వెళ్ళిపో. నిండు చూలాలని కూడా చూడకుండా అపూర్వ మీ అమ్మను చంపేసింది. శోభచంద్ర ఆనవాళ్లు కూడా లేకుండా చేశానని అపూర్వ నా ముందే చెప్పి ఆనందపడుతుంటే ఆ మాట విని నేనెంత బాధపడ్డానో తెలుసా? కానీ తన కూతురు ఇంకా బతికే ఉంది అని తెలియగానే నేనెంతో సంతోషించాను. కానీ నువ్వేం చేస్తున్నావు భూమి? మీ అమ్మ ఆత్మని శోభకి గురి చేస్తున్నావు. నీకు ఆత్మసాక్షి అనేది ఏం లేదా? క్షమించండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అడవిలో మృగాలుంటాయని తెలిసి కూడా అక్కడికెళ్ళి ఉంటున్నాను. కారణం అక్కడ మా నాన్నగారున్నారు. మీరు అనుకుంటున్నట్టు నాకు రోషం లేక ఆత్మసాక్షి లేక కాదు. మా అమ్మకి ఆవిడ చేసిన ద్రోహానికి బదులు చెప్పడానికి అక్కడున్నాను. మా నాన్నని కాపాడుకోవడానికి అక్కడుంటున్నాను. ఆవిడ చేసిన తప్పుకి శిక్ష అనుభవించేలా చేస్తాను. ఆ అవకాశం కూడా నాకిప్పుడిప్పుడే వస్తుంది. ఫ్యాక్టరీ స్థలం అమ్మాలనుకున్నప్పుడు అక్కడ భూమి పూజ చేస్తే అమ్మకి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి.